హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏంటంటే సింపుల్ వేలో మనము రాగి లడ్డూని ఎలా చేయాలో చూసేద్దాం. అది కూడా ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే అనమాట. సో ఇది చిన్న పిల్లలకు కావచ్చు, అలాగే పెద్దవాళ్ళకి కానీ చాలా అంటే చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి. వాళ్ళకు బ్లడ్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, బికాజ్ ఐరన్ ఎక్కువ ఉంటుంది ఇందులో. నెక్స్ట్ అలాగే కాల్షియం కూడా మంచిగా ఉంటుంది, మనకు ఫైబర్ కంటెంట్ కానీ ప్రతి ఒక్కటి. సో చాలా అయితే మనకు బెనిఫిట్స్. ఇది ఒక మంచి ఎనర్జీ సోర్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట. మెయిన్లీ పిల్లలకు ఈ సమ్మర్లో మనం ఏదో ఒక బయట స్నాక్స్ పెట్టే బదులు ఇలా ఇంట్లోనే మనం సింపుల్గా ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇలా పెట్టడం వల్ల వాళ్ళైతే చాలా హెల్తీగా హ్యాపీగా ఉంటారు. సో మనమైతే ఇప్పుడు ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ముందుగా అయితే మనము ఒక ప్యాన్ని మంచిగా వేడి చేసుకోవాలి, ఓవర్ హీటెడ్ చేయకండి. నెక్స్ట్ నేను 2 కప్స్ ఆఫ్ రాగి ఫ్లోర్ అయితే నేను తీసుకుంటున్నాను. 2 కప్స్ ఆఫ్ రాగి ఫ్లోర్కి ఏంటంటే మనము 1 కప్ ఆఫ్ జాగరీ అయితే వేయాలన్నమాట. సో నేను ఇప్పుడు ఇక్కడ 2 కప్పులు మాత్రమే నేను మీకు చూపించాను, కానీ నేను తీసుకున్నది 4 కప్స్ రాగి పిండి అనమాట. అది మనము ప్యాన్లో ఎక్కువ ఓవర్గా ఫ్లేమ్ పెట్టేయకుండా మీడియంగా పెట్టి కలుపుకోవాలి. నాకు ఆ ప్యాన్ సరిపోతుంది అనమాట, సో మళ్ళీ అంతా వేయడానికి. సో నేను ప్యాన్ అయితే మార్క్ చేశాను అనమాట. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అది మాడిపోకుండా మనకు ఫ్లేవర్ వస్తుంది అనమాట, రాగిపిండి ఫ్లేవర్ అనేది. ఆ ఫ్లేవర్ వచ్చేంత వరకు మనము మంచిగా అయితే వేయించుకోవాలన్నమాట. రాగిపిండి మంచిగా వేయించుకున్న తర్వాత మనం జాగరీ చెప్పాను కదా, 2 కప్స్ ఆఫ్ రాగి ఫ్లోర్కి 1 కప్పు జాగరీ వేయాలన్నమాట. అదే బెల్లం వేయాలి. 1 కప్పు బెల్లం మంచిగా చిన్న చిన్నగా ఉండాలి, లేదంటే అది ఫాస్ట్గా కరగదు. కొద్దిమందికి బెల్లం అలాగే ఉంటే ఇష్టం అవ్వదు, మాకు ఓకే అనమాట. ఆ వేడిగా ఉన్న రాగిపిండిలోకి మనము ఆ జాగరీని మనం మిక్స్ చేయాలన్నమాట. సో అది కాస్త అంటే మనం సపరేట్గా పాకం చేసి వేయాల్సిన అయితే అవసరం అయితే లేదనమాట. అంటే కాస్త బెల్లం కరుగుతుంది, కొద్దిగా కరగదు. ఎందుకంటే కొద్దిమందికి లడ్డూస్లో అలాగే బెల్లం చిన్న చిన్న ముక్కల్లో వస్తే అది తినడానికి టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. ఎందుకంటే నార్మల్గా ఆ లడ్డూ సుత్త పిండి పిండి తింటే పిల్లలకి ఇష్టం అవ్వదు కదా. సో అలా అది కొరుక్కుని తినేటప్పుడు అలా బెల్లం కూర వస్తే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఇలా మన పాలు మనం ఎన్ని వేయాలో అన్ని వేసేసి మంచిగా కలిపేసి దాన్ని ఇలా మనకు లడ్డు కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు కలపదనమాట. మీరు నెయ్యి వేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. నా దగ్గర నెయ్యి లేదు ఈరోజు, సో నేను అందుకే ఇలా చేశాను. మీరు నెయ్యి కాస్త ప్లేట్ కనుక్కొని ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఒక మంచి షేప్ అయితే మీరు లడ్డూస్ అనేవి చేసేసుకుంటే చాలన్నమాట. ఇది మనకు సింపుల్ స్నాక్స్ చూసాం కదా, 3 ఇంగ్రీడియంట్స్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో ఇలా చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేయండి. నెక్స్ట్ ఏదో ఒక డ్రై ఫ్రూట్ మీ దగ్గర ఏది ఉంటే అది ఇలా పెట్టేసుకోండి లడ్డూస్ మీద. అవి చూడడానికి బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. బట్ పిల్లలు కొద్దిమంది ఇష్టపడరు. బట్ రాగి లడ్డు ఈజ్ ఎనఫ్ అనమాట. డైలీ ఒక లడ్డు తింటే చాలు. సో చాలా అంటే చాలా ఎనర్జీ మనకు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అంటే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్. సో చూస్తున్నారు కదా, ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, నమస్కారం.